హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదండి, మొత్తానికి మిషన్ అయితే వచ్చేసింది. అయితే 20 డేస్ అయిందండి వచ్చి, అస్సలు ఖాళీ ఉండట్లేదు అనమాట. అంటే ఈ వర్క్ అనే కాదు, అసలు నాకున్న వర్క్స్ కి, బిజీ లైఫ్ కి వీడియో చేయడానికి ఖాళీ ఉండట్లేదు అనమాట. అందుకే నేను లేట్ గా పోస్ట్ చేస్తున్నానండి. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే, ఈ మిషన్ మనకి చెప్పాను కదా టిఎల్ఎఫ్ ద్వారా వస్తుంది అని చెప్పి. సో ఎంత పడింది, ఈఎంఐ ఎంత కట్టాలి, ఓకేనా, దీంట్లో మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా, ఓకేనా. అలాగే ఇప్పుడు ఈ మిషన్, పెద్ద మిషన్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి తేడా ఏంటి. యాక్చువల్లీ ఉషా 450E అనేది మీకు 1 lakh లో వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఇది ఏంటంటే 550E అనమాట. సో 1,50,000 దీని కాస్ట్ కదా. సో 50,000 వేరియేషన్ ఉంది అన్నప్పుడు దానికి దీనికి తేడా ఏంటి. అలాగే ఇంకా పెద్ద మిషన్స్ అయితే అంటే మనకి మల్టీ నీడిల్ హెడ్ పైకి వస్తుంది కదా, ఆ మిషన్స్ ఉంటున్నాయి కదా. సో అవి ఏంటంటే 2.5 లక్షల నుంచి 5 లక్షల దాకా ఉన్నాయన్నమాట. సో మనం ఏ మిషన్స్ తీసుకోవచ్చు మన బడ్జెట్ ని బట్టి మీకు ఒక అవగాహన కల్పించడానికి నేను ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ముందు నాకు ఈ మిషన్ ఎంత పడింది ఏంటనేది చెప్తాను, వినండి. ఓకే, ఫస్ట్ అయితే అండి ఈ మిషన్ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, మహిళా అంటే పట్టణ ప్రగతి యూనిట్స్ కి సంబంధించి ట్రైనింగ్ అనేది ఏపీ వైడ్ గా కండక్ట్ చేసినప్పుడు, సో ఏపీ మొత్తంగా ఒక 143 మంది రకరకాల కేటగిరీస్ ని సెలెక్ట్ చేసుకుని దాని ట్రైనింగ్ కోసం విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళామని చెప్పాను కదా. సో మనకి ఈ మిషన్ మరి టిఎల్ఎఫ్ అంటే, సపోజ్ మీరు డ్వాక్రాలో ఉన్నారనుకోండి, డ్వాక్రాకి మనకు ఒక ఎస్ఎల్ఎఫ్ ఉంటుంది కదా, 40 SLF కలిపి ఒక టిఎల్ఎఫ్ అనేది ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మనకి ఈ మిషన్ అనేది వచ్చింది. అది కూడా ఎలాగా, అక్కడ ట్రైనింగ్ తీసుకుని వచ్చాం కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ దీనికి సంబంధించి ఈ మిషన్ కి, ఈ మెటీరియల్స్ కి సంబంధించి ఒక ఎస్టిమేషన్ అనేది వేసి, ఆ ఎస్టిమేషన్ కి సంబంధించిన అమౌంట్ అనేది ఇప్పుడు సపోజ్ నేను ట్రైనింగ్ వచ్చాను కాబట్టి నా పేరు మీద టిఎల్ఎఫ్ కి వేస్తే, ఆ టిఎల్ఎఫ్ నుంచి వాళ్ళ అమౌంట్ అనేది తీసి ప్రతిదానికి ఈ అమౌంట్ అనేది పే చేసి నాకు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు చేసిన మంచి విషయం అయితే, దీనికి ఎంత పడింది అంటే, యాక్చువల్లీ ఈ మిషన్ దీనికి ఒక ఇది పెట్టుకోవడానికి ఒక టేబుల్, అంటే ఆ టేబుల్ కి క్యాష్ కౌంటర్ ఉండేలాగా ఒక టేబుల్. సో ఈ మెటీరియల్స్ ఓకే, అంటే దీనికి కావాల్సి థ్రెడ్స్, నెక్స్ట్ ఏంటంటే మనం వర్క్ చేయడానికి మిర్రర్ షీట్స్ అవి ఉంటాయి కదండి. ఓకే, ఇందులో ఒక 10 షీట్స్ దాకా ఉన్నట్టున్నాయి. అలాగే మనం ఏమన్నా డెకరేట్ చేసుకోవడానికి కుందన్స్, ఇవన్నీ. అయితే ఇవన్నీ ఊరికే రాలేదండి, నేను అదే చెప్తాను మీకు. ఏంటంటే ఇప్పుడు దీనికి గాను నాకు 4,867 రూపాయలు మంత్లీ ఈఎంఐ పడుతుంది. ఎన్ని నెలలు కట్టాలి, 36 నెలలు కట్టాలంటే 3 సంవత్సరాలకి ఈ లోన్ అమౌంట్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. సో అది ఎలా అంటే, మనకి ఇప్పుడు డ్వాక్రాలో లోన్ తీసుకున్నది మరి మనం నెల కడతాం కదండి. సో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టెన్యూర్ పెట్టుకుంటాం కదా, అది ఎలాగైతే క్లియర్ చేసుకుంటామో ఇది కూడా అలాగే క్లియర్ చేసుకోవాలి. సో 4,900 అంటే నియర్లీ 5,000 అనేది పడుతుంది. అయితే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైతే ఫీల్డ్ లో ఉన్నానో ఇది దానికి రిలేటెడ్ కాబట్టి, సో ఆ రకంగా సెలెక్ట్ చేసుకున్నాను. మిగతా వాళ్ళు పేపర్ ప్లేట్స్ అని, ఈ నెక్స్ట్ క్లాత్ బ్యాగ్స్ అని, జూట్ బ్యాగ్స్ అని, సో అగరబత్తి స్నేక్ అని, అంటే రకరకాల వాళ్ళ ఇష్టం, వాళ్ళు బిజినెస్ లో ఏ రకంగా ముందుకెళ్లాలనుకుంటున్నారో ఆలోచించుకుని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అని కానీ అలా రకరకాలుగా సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే అండి. సో దానికి ఏంటంటే మళ్ళీ మనం మార్కెటింగ్ చేసుకోవాలి కదా. సపోజ్ ఎగ్జాంపుల్ పేపర్ ప్లేట్స్ తీసుకుందాం. పేపర్ ప్లేట్స్ మిషన్ వచ్చిన తర్వాత తయారు చేసుకుని ఆ ప్లేట్స్ తయారైనప్పుడు మార్కెటింగ్ మెయిన్ కదా, చేసుకోవాలి, పబ్లిసిటీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకు దానికోసం మళ్ళీ ఒకరి మీద డిపెండ్ అవ్వాలి, లేదా మనం తిరగాలి. మనకంత టైం లేనప్పుడు మనం ఏది చేయగలిగితే అది చేసుకోవడం మంచిదని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో అలాగే ట్రైనింగ్ తీసుకుని వచ్చిన ఒక 1 month లో ఒక మిషన్ వచ్చింది. ఇది యాక్చువల్లీ నాది, మాది వైజాగ్ కదా. సో ఇది పెద్ద కార్పొరేషన్ కాబట్టి నా షాప్ అయితే ఓపెనింగ్ అంటే ఏపీలోనే ఫస్ట్ ఓపెన్ అయింది నాదే అనమాట. సో నా షాప్ అయితే మన ఎండి మేడం గారు వచ్చారు, మెప్మా ఎండి గారు విజయలక్ష్మి గారు ఉన్నారు కదండి, మేడం వచ్చి డైరెక్ట్ గా విజిట్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్లీ ఆ రోజు ఓపెనింగ్ వీడియో తీసి చూపిద్దాం అంటున్నాను, బట్ నాకు ఆ టైంలో తీయడానికి అవ్వలేదు. సో సడన్ గా చెప్పారు, మేడం వైజాగ్ వస్తున్నారు కాబట్టి మనం అర్జెంట్ గా పెట్టుకోవాలంటే నిమిషాల ప్రకారం పరిగెట్టాల్సి వచ్చింది అనమాట. సో అందుకే సో అయితే ఈ మిషన్, ఈ మెటీరియల్స్ అన్ని ఇప్పుడు ఇంక్లూడింగ్ మెటీరియల్స్, దీనికి సంబంధించి ఈఎంఐ అనేది 4,867 రూపాయలు నేను నెల కట్టుకోవాలి. అయితే ఇందులో మంచి విషయం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఈ మిషన్ వచ్చింది, ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, దీనికి మనకి ఏంటంటే వెంటనే బిజినెస్ జరిగిపోదు కదండి, కొంచెం టైం పడుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ మిషన్ మీద నేను వర్క్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ కొన్ని మిస్టేక్స్ అనేవి కంపల్సరీ వస్తాయి ఎవరికైనా.
ఎవరో అడిగారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ముందే 5000 పే చేయాలంటున్నారండి, ఏం చేయమంటారని. ఏం అవసరం లేదండి, అసలు అంత పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు కరెక్ట్ గా 1 వీక్ మైండ్ పెట్టారంటే దీని మీద వచ్చేస్తే మనకి యూట్యూబ్ లోనే చాలా వీడియోస్ ఉంటున్నాయి కదండి. అనవసరంగా డబ్బులు దండం పెట్టుకోకండి, అది నేను చెప్పేది. సో యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా ఇప్పుడు ఏదైనా తీసుకుంటే ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు కాబట్టి దీనికి సంబంధించిన డెమో అయితే ఇంకా కంటిన్యూస్ గా నేను వీడియోస్ చెప్తూ ఉంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా దాంట్లో కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు అది. ఓకే ఓకే అయితే బిజినెస్ మనకి వెంటనే సో టాపిక్ లోకి వచ్చేద్దాం. ఒకటి మాట్లాడాలంటే మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే బిజినెస్ రాదు కాబట్టి వీళ్ళు చేసిన ఇంకొక అంటే ఇచ్చిన మంచి ఒక బెనిఫిట్ ఏంటి అంటే అవకాశం ఏంటి అంటే 3 నెలల దాకా. సపోజ్ ఇప్పుడు ఇది జనవరిలో వచ్చింది నాకు, జనవరి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మరి ఇస్తారంటే జనవరి నెల లెక్కేసుకున్నట్టయితే ఏప్రిల్ దాకా రావాలి. కానీ వీళ్ళు ఏమన్నారంటే మనకి మిషనరీ అందుకున్న తర్వాత 3 నెలల దాకా లోన్ రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, 4వ నెల నుంచి లోన్ అనేది మనం కట్టుకోవాలి. సో అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే వెంటనే బిజినెస్ అయితే ఉండదు కదా, కొంచెం జనాలు అలవాటు పడాలి, మన వర్క్స్ పర్ఫెక్ట్ గా చేయాలి. ఏ వర్క్ అయినా పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ కదండి. సో అలా 4వ నెల నుంచి కట్టుకోవాలి. ఇదైతే పడుతుంది. అయితే ఆ టేబుల్ కాస్ట్ అంత పడింది. ఆ టేబుల్ కాస్ట్ అనేది మాత్రం దీంట్లో వీళ్ళు వేయలేదు, అది సబ్సిడీ కింద వచ్చింది. అలాగే ఈ మిషన్ కి సంబంధించి ఒక జిఎస్టీ ఏదైతే ఉందో ఆ జిఎస్టీని కూడా వాళ్ళు సబ్సిడీగా ఇచ్చారనమాట. సో ఆ 2 సబ్సిడీలు అయితే మాకు వచ్చినాయి. అది అలాగే దీంట్లో ఇంకా బెనిఫిట్ ఏముంది అంటే సపోజ్ ఇప్పుడు ఇది ఒక యూనిట్ ఏదైతే నేను స్టార్ట్ చేశానో దీన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ లో మనకి ఏమైనా లోన్ కావాలంటే పిఎంఈజీపీ లోన్స్ అవి వచ్చినాయి కదండి. సో అలాగా బిజినెస్ కి సంబంధించి ఏమన్నా లోన్ అనేది మనకి రావాలి అంటే ప్రతిదీ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి లోన్ వచ్చేలా చేస్తారనమాట. సో అలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందుకనే చెప్పి మెయిన్ ఈ ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది. సో అనుకున్నట్టుగానే ఇది వచ్చింది. ఇక మనం ఒక వస్తువు మన చేతిలోకి వచ్చాక మనం దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేది మనలోనే ఉంటది కదండి. అన్ని మనకు అవర్చినా కూడా మనం చేసుకోలేకపోతే ఇంక దానికి ఎవరు చేసేది ఏమీ లేదు. ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి ఏ మిషన్ తీసుకోవాలి? యాక్చువల్లీ ఇప్పుడు ఇది నేను తీసుకున్నాను కాబట్టి అని చెప్పట్లేదు, నాకు అనిపించిన విషయాలు నేను చెప్తున్నాను. మీకు యూజ్ అవుతాయి అనుకుంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? ఉషా 450E కి 550E కి దేంట్లోని తేడా ఉండదండి, కానీ ఫ్రేమ్ మాత్రం దీంట్లో కొంచెం పెద్దది వస్తుంది. అంటే ఉషా 450E మీరు 4 టైమ్స్ మార్చుకోవాల్సి వస్తుంది బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేయాలంటే. ఇది 2 టైమ్స్ లో అవుతుంది అనమాట. సో ఆ ఫ్రేమ్ అనేది తేడా, దానికోసమే ఇది ఒక 50,000 కాస్ట్ అనేది ఎక్కువ. ఓకేనా? సో అలాంటప్పుడు మీరు ఓపిక్ గా 4 సార్లు ఫ్రేమ్ మార్చుకోవడం మంచిదని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఆ ఫ్రేమ్ కోసం 50,000 ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అలాగని దీంట్లో ఏమన్నా స్పెషల్ ఉన్నాయా, బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అది కూడా లేదు కదా, జస్ట్ ఫ్రేమ్. ఓకే మనకి లేదు 2 టైమ్స్ అయిపోద్ది, ఆ ఫ్రేమ్ పెద్దది వస్తుంది కదండి, ఇదే తీసుకోవాలంటే ఇది తీసుకోవచ్చు. సో ఉషా సంగతి అది. నెక్స్ట్ ఈ ఉషా మిషన్స్ కి, ఉషా ఎంబ్రాయిడరీ మిషన్స్ కి, ఇప్పుడు మల్టీ నీడిల్ మిషన్స్ కి తేడా ఏంటి? మనం ఏ మిషన్ తీసుకోవాలి అంటే దీనికి దానికి తేడా ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది 2 టైమ్స్ మనం ఫ్రేమ్ పెడతాం. ఎగ్జాంపుల్ 550E తీసుకుందాము. సో 2 టైమ్స్ బ్యాక్ ఫ్రేమ్ అనేది పెట్టుకుంటే డిజైన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు హెడ్ ఏదైతే ఉంటుందో పెద్దది మల్టీ నీడిల్ హెడ్ మిషన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక్కటే ఫ్రేమ్ వచ్చేస్తుంది ఏకండ్ గా. సో ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ ఒక పక్కకి హ్యాండ్స్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ ఫ్రేమ్ ఒకటి తేడా. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో జెరీ థ్రెడ్స్ ఉంటాయి కదండి. జెరీ థ్రెడ్స్ అనేవి చాలా షైన్ ఉంటాయి, గోల్డ్ అయినా సిల్వర్ అయినా షైన్ ఉంటాయి. సో ఆ జెరీ థ్రెడ్ అనేది ఈ ఉషా మిషన్స్ లో కుట్టడానికి అవ్వదు. చాలా మంది ఏంటంటే కుట్టుకోవచ్చు అంటున్నారు కానీ మాక్సిమం ఈ పార్ట్స్ అయితే అరిగిపోతాయని నాకు అక్కడ ట్రైనింగ్ లో చెప్పారనమాట. ఎందుకంటే దీంట్లో ఏదైతే బాబిన్ కేస్ వస్తుందో స్పేర్ ఇచ్చారు ఒకటి, చూడండి ఈ బాబిన్ కేస్ ఉంది కదా, ఈ బాబిన్ కేస్ ఏదైతే ఈ ఉషా మిషన్స్ లో వస్తుందో ఇది కంప్లీట్ గా ప్లాస్టిక్ మేడ్ అనమాట. అందుకని చెప్పి జెరీ థ్రెడ్ అనేది మనకి చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. సో ఆ రాపిడికి ఇవి అరిగిపోతాయి కాబట్టి వాడద్దు అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఒకసారి వేసుకోవాలి అనుకుంటే యాక్చువల్లీ సపరేట్ ఎంబ్రాయిడరీస్ కోసం సన్నగా ఉండే థ్రెడ్స్ దొరుకుతున్నాయి, బయట వేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన థ్రెడ్స్ లో ఇది చూడండి, ఇది గోల్డ్ షైన్. యాక్చువల్ నేను వర్క్ ప్రాక్టీస్ అనేది చేశాను అనమాట. సో గోల్డ్ షైన్ కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ జెరీ అంత షైన్ ఇది ఇవ్వకపోయినా ఎంతో కొంత షైన్ అయితే వస్తుంది. సో ఇలాంటి థ్రెడ్స్ వాడుకోవడం వల్ల మిషన్ కి ఎటువంటి ప్రాబ్లం రాదు.
ఓకే. సో ఈ మల్టీ నీడిల్ మిషన్స్ సంగతి వస్తే దాంట్లో జెరీ థ్రెడ్స్ కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో అవ్వదు, దాంట్లో అవుతుంది. దీనికి ఫ్రేమ్ 2 times మనం పెట్టుకుని కంప్లీట్ చేసుకోవాలి. దాంట్లో సింగిల్ టైమ్ లో మొత్తం అంతా డిజైన్ అవుతుంది. సో దానికోసం ఇది 1,50,000 అయితే ఆ మిషన్స్ 2,50,000 నుంచి 5 లక్షల దాకా కాస్ట్ ఉంటున్నాయి. ఓకే. ఇప్పుడైతే కొత్తగా ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ కూడా చేసేసే మిషన్స్ అంటున్నారు కదా. సో ఒకటి నేనేం చెప్తానంటే, అందరూ మెరుపే కోరుకోరు. ఓకేనండి. సింపుల్ గానే ఉండాలి, మాకు అస్సలు మెరుపు ఉండకూడదు, ఒక కుందన్ ఉండకూడదు, ఒక స్టోన్ చైన్ ఉండకూడదు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు డిజైన్స్. ఓకేనా. సో అయితే ఏంటంటే ముందు ఆ బిజినెస్ చేసుకోండి. అంటే మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలము అనేది చూసుకోండి. ఎవరో ఏదో చేస్తున్నారని మనం కూడా చేసేయాలంటే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అంత బిజినెస్ లేకపోతే. లేదు మేము బిజినెస్ ఎంతైనా తెచ్చుకోగలమండి, ఎంత ఈఎంఐ పడినా మేము కట్టుకోగలము అనే ధైర్యం మీకుంటే పెద్ద మిషన్ తీసేసుకోండి. లేదు అంటే ఇది బెస్ట్ అని నేను చెప్తానండి. ఎందుకంటే కొంతకాలం చేసుకోండి, కొంతకాలం బిజినెస్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు సపోజ్ ఇది నేనే ఉన్నాను, ఇప్పుడు దీనికి ఏదైతే ఈఎంఐ పడుతుందో అది కట్టుకోగలిగితే ఫస్ట్ ఇప్పుడు 1,50,000కే 5,000 ఈఎంఐ పడితే 4 లక్షలు 5 లక్షల మిషన్స్ కి ఎంత ఈఎంఐ ఉంటుంది కదా. లేదు క్యాష్ పెట్టి కొనేసుకోగలము అన్నా కూడా ఒక 3 లక్షలు అనేది ఆ మిషన్లకు పెట్టుకోవడం వేస్ట్ అని నేనైతే అంటానండి. అది లేదు మాకు ఆ జరీలు కావాలి, పెద్ద ఫ్రేమ్ మీద మేము వర్క్ ఎట్ ఏ టైమ్ లో చేసుకోవాలి, దాని మీద బిజినెస్ బాగా అవుతుంది అనే మీకు అనిపిస్తే కనుక ఎంత డబ్బులైనా పర్వాలేదు అనుకుంటే ఆ మిషన్స్ కొనేసుకోండి. బడ్జెట్ లో తీసుకోవాలంటే ఉషా మిషన్స్ తీసుకోండి. ఓకేనా అండి. అలాగే చాలా మంది అనుకునే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది సింగిల్ నీడిల్ కదా, మల్టీ నీడిల్ లో 9 నీడిల్స్ వస్తాయి, 12 వస్తాయి, 15 నీడిల్స్ వస్తాయి. సో అన్ని దారాలు అంటే మనం ఒకసారి థ్రెడ్స్ ఫిక్స్ చేసేస్తే దేని థ్రెడ్ దానికి కుట్టేస్తే అన్ని దారాలు ఎట్ ఏ టైమ్ లో వర్క్ చేస్తే అని అనుకుంటాం కదండి. అలా ఏమీ ఉండదు. దీనికి ఎలా అయితే ఇప్పుడు ఇది సింగిల్ నీడిల్ అయినా సరే ఒక థ్రెడ్ అయిపోయిన తర్వాత మనం కలర్ ఎలా చేంజ్ చేసుకుంటామో మల్టీ నీడిల్ లో కూడా ఒక థ్రెడ్ మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇంకొక థ్రెడ్ అనేది వర్క్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దారాలు ముందుగానే పెట్టుకుంటారు, కానీ ఒక థ్రెడ్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక థ్రెడ్ వర్క్ అనేది దాంట్లో స్టార్ట్ అవుతుంది. సో ఇదే నేను మీకు చెప్తాం అనుకున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే జాక్ మిషన్ తీసుకున్నాను కదా, జాక్ లో కొన్ని వస్తున్నాయి ప్రాబ్లమ్స్. అయితే దారం పద్దాక తెగిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను దానికోసం ఏం చేసుకోవాలో. సో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.